Hi guys, అందరు ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీ హ్యావ్ అవర్ ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ అలాంగ్ విత్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్. ఈ బండి చూస్తే ఇంటర్సెప్టర్, బట్ ఇట్ హ్యాస్ సమ్ కాంటినెంటల్ జీటీ సెటప్. ఎందుకంటే దీంట్లో క్లిప్ ఆన్స్ ఉన్నాయి అండ్ యూ గోట్ ఎ సింగిల్ సీట్ అండ్ హీఈస్ ద రైడర్. హాయ్ బ్రదర్. So how much did it cost for you to change that? It costed me around 8,000 rupees. 8,000 for the clip-ons. For the clip-ons, yeah. And how about the seat? The seat is like it's costed me around 6,500. 6,500. ఈ ప్రైస్లో ఆల్మోస్ట్ లైక్ కాంటినెంటల్ జీటీ సెటప్ అయిపోయింది. అంటే ఎవరైనా ఇంటర్సెప్టర్ కొని లైక్ బోర్ అయిపోయి కాంటినెంటల్ జీటీ సెటప్ మార్చుకోవాలనుకుంటే కూడా మార్చుకోవచ్చు. ఇట్ లుక్స్ రియలీ గుడ్ విత్ దట్ ఎల్లో కలర్ హెడ్ ల్యాంప్ గ్లాస్. సో కమింగ్ టు అవర్ బైక్, లెట్స్ స్టార్ట్ ఇట్. లెట్స్ గో ఫర్ ద రైడ్ అండ్ వార్మ్ అప్. బండి తీసిన ప్రతిసారి పెట్రోల్ బంక్కి రావాలి, పెట్రోల్ కొట్టించాలి. సో అది ఏంటంటే మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే మైలేజ్ తక్కువ వస్తుంది కదా ఈ బండి. ఈ 3 సిలిండర్ ఇంజన్ బండి మైలేజ్ తక్కువ వస్తుంది, 4 సిలిండర్ బండి కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది. అది ఒక డిఫరెంట్ థింగ్. ఎందుకంటే దీంట్లో కంప్రెషన్ రేషియో ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటుంది. చలో. సో తను కూడా నాతో పాటు కొంచెం రైడ్ చేస్తా అన్నాడు. సో ఈరోజు యాక్చువల్లీ ఆ వీడియో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూసి ఉంటారు. సో బేసిక్గా లాస్ట్ 3-4 డేస్ నుంచి ఏమవుతుందంటే ఒక బైక్ తీసుకోవాలి అనే ఆలోచన వస్తుంది. అంటే నాది ఆల్రెడీ స్ట్రీట్ ట్రిప్లో ఒకటి ఉంది అండ్ ఇంకోటి ఏమో అపాచీ ఒకటి ఉంది. సో అపాచీ మీ అందరికి తెలిసిందే, దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ బైక్ నాకు. అంటే స్ట్రీట్ ట్రిపుల్ కంటే కూడా నాకు అపాచీ చాలా ఇష్టం. ఎందుకంటే అపాచీలో ఉన్న ఇంజన్ ఉంది కదా, అది వేరే లెవెల్ దాని పర్ఫార్మెన్స్. ఆ కేటగిరీలో వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్. ఆ బండి అమ్మేద్దాము అంటే నాకు మనసు రావట్లేదు బేసిక్గా, కానీ ఇంకొక బైక్ ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. సో ఇది ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ మధ్య మనము లైక్ బైకింగ్ కమ్యూనిటీ, బైకింగ్ గ్రూప్ ఇవి ఏవైతున్నాయో అందరు కూడా అడ్వెంచర్ బైక్స్కి ఎక్కువ షిఫ్ట్ అవుతారు అనమాట. సో ఈ అడ్వెంచర్ బైక్లు నాకు పెద్దగా ఎక్కువ అనమాట. అంటే నాకు అడ్వెంచరు ఏదైతే డిజైన్ ఉంటుందో అది బాగా ఇష్టం ఉండదు. నాకు మోర్ ఆఫ్ క్యాఫే రేసర్స్, లేకుంటే స్క్రాంబ్లర్స్, లేకుంటే నేకెడ్ స్పోర్ట్స్, సూపర్ స్పోర్ట్స్, ఈ కేటగిరీ బైక్స్ నాకు ఇష్టం. నేను యూజ్ చేసిన బైక్స్లలో ఒకటి క్రూజర్ ఆల్రెడీ యూజ్ చేసిన, నేను మళ్ళీ క్రూజర్ అయితే కొన్నాను. ఒకవేళ సూపర్ స్పోర్ట్ కొంటే అది ఓన్లీ ఏదో సిటీలో ఒక 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ అంతకంటే ఎక్కువ బండి రైడ్ చేయను సూపర్ స్పోర్ట్. కానీ డైలీ కమ్యూట్ కోసం నాకు ఒక బండి కావాలి అండ్ అది కూడా 400cc క్లాస్ కావాలి. సో ఈ వీడియో స్పెషల్గా నేను ఎందుకు అడుగుతున్నా అంటే, మీలో ఎంతమంది ఇప్పటికీ బైక్ కొన్న వాళ్ళే ఉంటారు, ఆల్రెడీ వాడుతున్నారు బైక్స్. సో మీ సజెషన్ నాకు కావాలి. ఆ సజెషన్ ఏంటనంటే, బండి కొన్న తర్వాత దాని మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, అంటే సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు, పార్ట్స్ కాస్ట్ ఎంత ఉంది, అంటే బండి కొన్నాక లాంగ్ లైఫ్ వస్తుందా అనేది కొన్న వాళ్ళు నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను కొన్ని బైక్ నేమ్స్ కూడా చెప్తా. సో ఈ వీడియో ఫుల్ వాచ్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే, మోటో వ్లాగ్స్ అడుగుతున్నారు కాబట్టి మీకోసం మళ్ళీ మోటో వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో చూడండి, బాగుంటాయి. స్ట్రీట్ ట్రిపుల్ ఏంటంటే ఇంత నింబులు ఉంటుంది. సో నేను అడ్వెంచర్ బైకా లేకుంటే స్క్రాంబ్లరా, ఈ రెండు కొంచెం ఏంటంటే అటు ఇటు ఆలోచన జరుగుతుంది. బట్ మోర్ నాకు స్క్రాంబ్లరే కావాలి. అంటే 400cc మన ఇండియాలో అయితే మన దగ్గర ఉన్నది ట్రయంఫ్ 400 స్క్రాంబ్లర్ ఎక్స్. ఇంకోటి ఏంటంటే కేటీఎం అడ్వెంచర్ ఉంది. ఈ రెండు సేమ్ వస్తున్నాయి, బట్ రెండు కేటగిరీలు వేరే, కానీ ఈ రెండు పర్పస్ సాల్వ్ చేస్తాయి. కానీ నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నాకు మైలేజ్ కొంచెం ఎక్కువ కావాలి అండ్ పార్ట్స్ అవైలబిలిటీ ఉంటుంది కదా. ఏమన్నా పార్ట్స్ సపోజ్ బ్రేక్ అయినాయి అనుకోండి, నాకు ఈజీగా పార్ట్స్ దొరకాలి అండ్ కాస్ట్ కూడా కొంచెం తక్కువ ఉండాలి. అదొకటి నేను మెయిన్గా ఆలోచిస్తున్నా. ఎందుకంటే పెద్ద బండి కూడా కొనుక్కోవచ్చు, అంటే లిటిల్ బిట్ ఒక 650 కేటగిరీ 750 కేటగిరీ ఇవి కూడా కొనవచ్చు. కానీ మళ్ళీ ఆ బండి కొన్న తర్వాత నాకు ఈ బైక్ మెయింటెనెన్స్ అయిపోతుంది. స్ట్రీట్ ట్రిపుల్ ఎంత మెయింటెనెన్స్ అవుతుందో అది కూడా అంతే అవుతాయి. సో దానికంటే కొంచెం తక్కువలో కావాలని. So this is the fun.
స్ట్రీట్ ట్రిపుల్ నో వర్డ్స్. ఎప్పుడైనా ఎంటీ రోడ్ దొరికితే మాత్రం డెఫినెట్లీ ఇట్లా ఒక్కసారి పుల్ చేసి వదిలేస్తా, కంటిన్యూ అయితే మెయింటైన్ చేయరు. సో ఇప్పుడు ఈ 2 బైక్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఒకసారి కేటీఎం గురించి మాట్లాడుకుందాం. కేటీఎం అడ్వెంచర్ ఏదైతే వస్తుందో నాకు హై పవర్ కూడా ఏం అవసరం లేదు. నాకు అరౌండ్ 35 bhp దాకా ఉంటే సరిపోతుంది, 25 to 35 bhp. ఈ bhp మోర్ ఎనఫ్ నాకు సిటీలో యూజ్ చేసుకోవడానికి. ఇప్పుడు కేటీఎం ఆల్రెడీ అడ్వెంచర్ కొత్త బండి వస్తుంది కాబట్టి అది ఎలా ఉంటుందో తెలీదు ఫస్ట్ థింగ్. అండ్ కేటీఎం కొంటే మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళు దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అంటే అడ్వెంచర్ 250 కానీ లేకుంటే 390 కానీ, ఈ రెండిట్లో ఏదైనా కానీ. అండ్ మీకు సర్వీస్ ఎట్లుంది, రెస్పాన్స్, ఇది నాకు మీరు కామెంట్లో చెప్పండి. డెఫినెట్లీ మీ అన్ని కామెంట్స్ చదువుతాను. ఇంకా వేరే ఏమైనా సజెషన్ ఉంటే కూడా ఇవ్వండి. కానీ కేటీఎం గురించి నేను అంతా ఏం లేను, ఓన్లీ ఒక 30% కేటీఎం మాత్రమే ఇష్టము. బట్ 70% నేను ట్రయంఫ్ స్క్రాంబ్లర్ మీద ఇష్టం ఉంది. కానీ చాలామంది ఏమంటున్నారు ట్రయంఫ్ స్క్రాంబ్లర్ అంటున్నారు. బట్ నేను ఎప్పుడైతే రియల్ టైంలో ఆ బండి రైడ్ చేసినో నాకు చాలా నచ్చింది. ఎప్పుడైతే నాకు మీడియా డ్రైవ్ వెళ్ళినో, నేను మౌంటైన్స్లో నడిపాను ఆ బండి. అదేంటంటే నా కేటగిరీ అంటే నా పర్సనల్కి సూట్ అవుతుంది. అంటే నేను ఎట్లా నడిపిస్తానో నాకు ఆ విధంగా. ట్రయంఫ్లో కూడా ఏంటంటే ఆ బండి చాలా సింపుల్గా ఉంది, మరీ ఎక్కువ కాంప్లికేషన్స్ ఏం లేవు. కానీ స్పేర్ పార్ట్స్ దానివి కూడా ఎలా ఉన్నాయి అంటే ఈ పెద్ద బండి లాగానే అనిపిస్తుందా? ఆల్రెడీ కొన్న వాళ్ళు స్క్రాంబ్లర్ యూజర్స్ ఉంటే నా కింద కామెంట్లో పెట్టండి. సర్వీస్ రెస్పాన్స్ ఎట్లుంది, తొందరగా ఏమైనా సాల్వ్ అవుతున్నాయా, లేకుంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? సో ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X, అడ్వెంచర్ కేటీఎం అడ్వెంచర్, ఈ 2 బండ్లలో అనుకుంటున్నాను ఏమైతే చూడాలి. అండ్ ఒకవేళ ఆ బండి కొంటే నేను అపాచీ అమ్మేయాల్సి వస్తుంది. అపాచీ అమ్మేస్తే మన సబ్స్క్రైబర్లోనే ఎవరికన్నా ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆ బండి నాకు చాలా ఇష్టము. అది ఏంటంటే దానికి కొన్ని నాకు ఎమోషన్స్ ఉన్నాయన్నమాట ఆ బండి మీద. నేను చెప్తున్నా కదా, నాకు దీనికంటే కూడా అదే ఇష్టం బండి. సో అది ఇస్తే మన సబ్స్క్రైబర్స్గా ఎవరికైనా ఒకళ్ళకి అమ్ముతాను. అది అమ్మేటప్పుడు కూడా నేను వీడియోలో పెడతాను. అప్పుడు లైక్ చూడండి మీరు ఎవరన్నా కొనాలనుకుంటే. బండి కొనడానికి కూడా ఎందుకు ఆలోచిస్తున్నా అంటే ఎప్పుడు కూడా నేను ఈ స్ట్రీట్ ట్రిప్పులు తీసుకొని ప్రతిసారి లైక్ సిటీలో తిరగడం అవ్వట్లేదు. ఎందుకంటే ఈ బండి ఏమో హీట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజను. ఫ్రెండ్స్ అందరి దగ్గర కూడా ఈ 400 కేటగిరీ అనేది చాలామంది దగ్గర ఉన్నాయి. అంటే రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకుంటే హిమాలయన్ కానీ, లేకుంటే డ్యూక్స్ కానీ, అడ్వెంచర్స్ కానీ. సో ఈ బైక్స్ ఉంటే మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు కదా అని. ఎందుకంటే ఒక బండి పవర్ ఎక్కువ ఉంటే ఇది ఓపెన్ చేయాలనిపిస్తుంది, మళ్ళీ అందరిని వదిలేసి వెళ్ళలేము. సో ఇదొకటి అనిపిస్తుంది. అండ్ నా పర్పస్ ఎప్పుడన్నా రోడ్డు లేకపోతే ఆ మట్టి రోడ్ ఉంటుంది కదా, ఆ మట్టి రోడ్లో కూడా వెళ్ళే క్యాపబిలిటీ ఉండాలి. అంటే చిన్న చిన్న ఆఫ్ రోడ్ ప్యాచెస్ ఏమున్నా కానీ ఈజీగా వెళ్ళిపోవాలి. ఇది నా మెయిన్ కాన్సెప్ట్. మీరు కొన్న వాళ్ళు ఉంటే నాకు డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి, అన్నీ చూస్తాను. తర్వాత ఇంకా దీని డిస్కషన్ మనం ఇంకా ఎలాంగేట్ చేద్దాము అని అంటే చెప్పండి, ఇంకా కొంచెం మాట్లాడదాం దీని గురించి. ఎందుకంటే మీలో కూడా చాలామందికి ఉంటుంది లైక్ ఈ 400 కేటగిరీ బండి కొనేవాళ్ళు, ఈ బండి కొనాలా ఆ బండి కొనాలా అనేది డౌట్. సేమ్ డౌట్ నాకు కూడా ఉంది. కానీ నాకు తెలుసు రెండిట్లో ఏది బాగుంటుందని తెలుసు. కేటీఎం ఫస్ట్ కొన్నప్పుడు బాగానే ఉంటుంది, ఒక 1 month 2 months తర్వాత సౌండ్స్ రావడం స్టార్ట్ అవుతాయి కేటీఎంలో. ట్రయంఫ్ ఏంటంటే కొంచెం బిల్ట్ క్వాలిటీ ఇంకా కొంచెం బాగుండాలి, అంటే ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇదొకటి నాకు అనిపించింది. సో ఇలాంటివి ఉన్నాయి. కానీ ఏ బండిది ఆ బండికే ఉంటుంది. ప్రతి దాంట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. ఇక మనం ఏంటంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మనకు కావాల్సిన పర్పస్ ఏంది దాన్ని బట్టి తీసుకోవాలి. సో ఈ 2 బండ్ల గురించి ఎవరన్నా కానీ వీడియో చూస్తున్న మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరున్నా కానీ ఈ వీడియో కిందకి వచ్చి కామెంట్ చేయండి, ఆ బండ్లు ఎలా ఉన్నాయి రియల్ టైంలో కొన్న తర్వాత. సో చూద్దాం దాన్ని బట్టి ఏం చేద్దాం అనేది. మాట్లాడుకుంటూ ఇంత దూరం వచ్చేసినాం, అసలు ఏర్పడలేదు. నైట్ టైం కొంచెం బాగుంటుంది బండి రైడ్ చేయడానికి, కొంచెం వెదర్ కూల్ ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక కంటెంట్తో కలుసుకుందాం. ఒకవేళ ఇదే ఇంకా కంటిన్యూ చేద్దామంటే చెప్పండి, కామెంట్స్ని బట్టి మనం వీడియో కంటిన్యూ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్, దిస్ ఈస్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.